పునరుత్థానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అని చెప్తున్న మాట ఇది. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయంలో కంప్లీట్గా రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో కూడా చివరి అధ్యాయము 2వ అధ్యాయము కంప్లీట్గా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలలో చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక పాయింట్ మీ ముందు ఉంచాలి అనేది. ఇందులో నుండి చాలా విషయాలు తీయొచ్చు. ఒకే ఒక విషయాన్ని తీయగలిగితే పునరుత్థానంలో దూతల యొక్క ముఖ్య పాత్ర ఇక్కడ మనం చూస్తాం. యేసు ప్రభు పునరుత్థానంలో ముఖ్యమైన ఒక పాత్ర ఇక్కడ మనం గమనించినప్పుడు దూత 2వ వచనం చూసి, ఇదిగో దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. హల్లెలూయా. దేవుని దూతలు అక్కడ రాయి పొరలించారు. రాయి పొరలించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు లేచాడు, సమాధి ఖాళీగా ఉందని ప్రజలు చూడడానికి అడ్డుగా ఉన్న రాయిని తీసేసి అక్కడ కూర్చున్నారు, వచ్చిన వాళ్ళకి సమాచారం చెప్పడానికి. ముందుగా కొందరు స్త్రీలు వెళ్ళారు. అందులో ప్రాముఖ్యంగా మగ్దలేనే మరియ. తను వెళ్ళి చూసినప్పుడు రాయి తీసివేసి ఉండడము, అడ్డు రాయి తొలగించి ఉండడము, నా యేసు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి అనుకుని ఆమె కంగారు పడడము. అక్కడ దూత మొట్టమొదటిగా చెప్పిన మాట మనం గమనించినప్పుడు యేసు ప్రభు లేచాడని ఆ మరియకు ఆ దూతనే చెప్పి, దూత ద్వారా తెలియచేయబడింది. దేవుని దూతలు మనకు పరిచారకులు, దేవుని దూతలు మనకు సహాయకులు. వారు మనకు సహాయం చేస్తారు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, సోలిపోయినప్పుడు కూడా దేవుని దూతలు వచ్చి ఆయనకు సహాయం చేశారు, బలపరిచారు. నిజమైన తోటలో ఆయన కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు కూడా దేవుని దూతలు వచ్చి ఆయన ఉపచారం చేశారని వాక్యం చెప్తాము. యేసు ప్రభు పునరుత్థానంలో కూడా దేవుని దూత ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, తాను ముందుగా చెప్పినట్టుగానే ఆయన లేచాడు అనే వార్త మొట్టమొదటిగా దేవుని దూతనే వెల్లడి చేసింది, బహిర్గతం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. తెల్లటి వస్త్రములు కలిగి దేవుని దూత అక్కడ ఉన్నది. తెలుపు అది ఎప్పుడు పరిశుద్ధతకు గుర్తు. యేసు ప్రభు కూడా పునరుత్థానం కాగానే ఆయన తెల్లటి వస్త్రములు ప్రత్యక్షమయ్యాడు. ప్రజలు చూసినప్పుడు మగ్దలేనే మరియ ఆమెను ఎదుర్కొని యేసు ప్రభు చెప్పాడు. అక్కడ కలిసినప్పుడు యేసు ప్రభు ప్రజలను కలిసినప్పుడు ఆయన నిలువెల్ల తెల్లటి వస్త్రాలతో చుట్టూ మహిమను కప్పబడి, మహిమ పొగమంచుతో కూడిన ఆ మహిమతో కప్పబడి ప్రజలకు ప్రత్యక్షమైన విషయాన్ని మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ తెల్లటి వస్త్రములు అది పరిశుద్ధతకు, అది దేవునిని చూపిస్తా ఉన్నాయి, దేవునిని చూపిస్తా ఉన్నాయి. బయటకు మనము తెల్లటి వస్త్రములను ధరించాలి, మన హృదయాన్ని కూడా తెల్లగా ఉంచుకోవాలి. హల్లెలూయా. బయట మాత్రమే తెల్లటి వస్త్రాలను మెయింటైన్ చేసి హృదయములో బ్లాక్ వస్త్రాలతో నింపుకోవాలి అనేది కాదు దీని అర్థం. మీరు బయట తెల్లగా ఉండండి, మీ హృదయాన్ని కూడా తెలుపు చేసుకోండి. మనము వెలుపల తెలుపును ధరించుకుందాము, లోపల కూడా మన హృదయాలను తెల్లగా చేసుకుందాం. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. దేవదూతల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి స్వరూపము మెరుపు వలె ఉందండి. అంత ప్రకాశమానంగా ఉన్నట్టుగా, అంత బ్రైట్నెస్ తో ఉన్నట్టుగా చూస్తాం. ఆ దేవదూతను చూసి వారందరూ భయపడిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ సమాధి దగ్గర, అసలు ఏం జరుగుతుంది? చిమ్మ చీకట్లో కూడా అక్కడ ఒక గొప్ప మెరుపు లాంటి ప్రకాశము, ఆ వెలుగును అక్కడ వచ్చిన వారందరూ చూస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు తెల్లారిపోయిన తర్వాత అందరు వస్తారండి. చీకటితో వెళ్ళే వాళ్ళే అసలు మొట్టమొదటి దేవుని ఆరాధన చేసేవాళ్ళు. హల్లెలూయా. ఇంకా చీకటి ఉండగానే తను వెళ్ళింది. నేను రాత్రి మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించినట్టుగా మీరందరూ ఇంకా చీకటి ఉండగానే దేవుని సన్నిధికి వచ్చి మీరు దేవుని ఆరాధన చేశారు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెక్స్ట్ మనం చూస్తే 5వ వచనంలో కనుక వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతల తర్వాత దేవదూతల గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు 5వ వచనంలో ఆ దూత ఆ స్త్రీలను చూసి చెప్పిన మాట, మీరు భయపడకండి. దూతలు కూడా ధైర్యం చెప్తున్నారు. ఇక్కడ దేవుడు చెప్తాడు చాలాసార్లు దేవుని వాక్యంలో మనం చూస్తాము, మీరు భయపడకండి అని. కానీ ఇక్కడ దేవదూతలు కూడా సంఘాన్ని, విశ్వాసులను ధైర్యపరుస్తూ ఉన్నారు. మీరు భయపడకండి, యేసు ప్రభు సిలువకు వేసి చంపారు అని మీరు ఏడుస్తూ దుఃఖంతో భయంతో ఉన్నారు, మీరు భయపడకండి. సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. తాను తిరిగి లేచాడు, మన నిరీక్షణకు ఆధారమయ్యాడు. మన విశ్వాసానికి ఈ పునరుత్థానమే పునరుత్థానము. ఈ పునరుత్థానమే మనకు పునాది అయి ఉన్నది.
ఈ పునాది లేకపోతే క్రైస్తవ్యం కూలిపోయేది. యేసు ప్రభు పునరుత్థానం ద్వారానే క్రైస్తవ్యానికి ఒక పునాది పడింది, ఒక రోడ్డు, ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ మార్గం ఎక్కడి వరకు మనం తీసుకెళ్తుందంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుడు, నా ద్వారా తప్ప ఎవరి ద్వారా తండ్రి వద్దకు చేరాలని చెప్పిన దేవుడు మన కొరకు ఒక అద్భుతమైన మార్గాన్ని వేశాడు. ఈ మార్గము పరలోకానికి తీసుకొని వెళుతుంది. హల్లెలూయా. దేవుని దూత చెప్పిన ఒక చక్కటి మాట, మీరు భయపడుకుని. భయం పోయింది. యేసయ్య లేచాడు, భయము పోయింది. ఏం జరిగింది? యేసయ్య లేచాడు, భయం పోయింది. మీ నోట మీరు చెప్తారా? యేసయ్య లేచాడు, భయం పోయింది. యేసయ్య లేచాడు, భయం పోయింది. హల్లెలూయా. ఫస్ట్ ఈస్టర్ మెసేజ్ కనుక మనం చూసినప్పుడు ఇక్కడ 5వ వచనంలో ఆ స్త్రీలను చూసి మీరు భయపడకండి. పురుషులంతా ఎక్కడ పోయారు? స్త్రీలు మొదట అక్కడికి వెళ్ళిపోయారు. మరి పురుషులంతా ఎక్కడ వెళ్ళారు? అన్న ఇక్కడ నుండి ఒక మాట చెప్పాడంటే స్త్రీలందరూ గబగబా చాలా పనులు ఉంటే అలా పని తీరేది, ఒక రోజు తీరే పని కాదది నాకు తెలుసు. కానీ అన్ని పనులు పక్కన పెట్టుకొని స్పీడ్గా చర్చకు వచ్చేసిరట. అన్ని పనులు పక్కన పెట్టేసింది. మగ్దలేనే మరియ స్త్రీలు వాళ్ళ టీం అంతా సమాధి దగ్గరికి పరిగెత్తారు. దేవుని దూత దగ్గర వాళ్ళకు చక్కటి మెసేజ్ పొందుకున్నారు. ఏంటంటే, మీరు భయపడకండి. ఈస్టర్ లో మీరు భయపడకండి. యేసు చనిపోయాడని భయంతో ఉన్నారా? ఎవరు కొడతారు, చంపుతారు అని భయంతో ఉన్నారా? సర్టిఫికేట్ రద్దు చేస్తారు, ఇది తీసేస్తారు, అది తీసేస్తారు, రేషన్ ఇవ్వరు, ఇది ఇవ్వరు, అది ఇవ్వరు, ఏదేదో అంటున్నారు. దీవన్నిటి గురించి భయపడకండి. ఆయన లేచాడు, భయం పోయింది. హల్లెలూయా. ఆయన లేచాడు, భయము పోయింది. ఎవరేం ఇవ్వకుండా కూడా దేవుడు నిన్ను పోషించగలడు. ఎవరే సహాయం చేయకుండా కూడా దేవుడు నిన్ను నడిపించగలడు. ఎవరు ఏదో ఇస్తారు, ఎవరు ఏదో చేస్తారని బ్రతకట్లేదు మనం ఇంతకాలం నుంచి. ప్రభువు మీద ఆధారపడి ఆయనను ఎప్పుడైతే అంగీకరించాం, ఎప్పుడైతే ఆయన నమ్మామో, అప్పటి నుండి ఏ రూపంలోనైనా మన కొరకు ఒక కొత్త మార్గాన్ని ప్రభువు మన కొరకు క్రియేట్ చేస్తాడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచుతూ, విశ్వాసం మన కర్త అయిన యేసు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రను మనము కొనసాగిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. దూతల ద్వారా చెప్పబడింది ఆయన లేచాడు అనే మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడింది. ఇక్కడ యేసయ్య చెప్పాడు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే జీసస్ సెయిడ్ అంట. యేసయ్య చెప్పండి, తెలుగులో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు కదా. యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు అనే మాటల్లో మనం చూస్తే 7 మాటలు చెప్పాడు. ఇదే అధ్యాయంలో చెప్తాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మీకు శుభము అన్నాడు. హల్లెలూయా. 9వ వచనం చూస్తారా? యేసు వారిని ఎదుర్కొని చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మీకు శుభము. మీకు శుభమే కలగాలి కానీ మీకు అశుభం కలగదు. మీకు ఆశీర్వాదమే కలుగుతుంది కానీ మీకు శాపం రాదు. మీకు దీవెనే వస్తుంది కానీ మరొకటి రాదు. మిమ్మల్ని నేను శుభకరమైన ఆనవాలు, వాగ్దానాలను, ప్రవచనాలను ఇచ్చి మిమ్మల్ని నేను నడుపుతాను, పోషిస్తాను, దీవిస్తాను. మీకు శుభము కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ లో ఈ మాట వింటాము, మరి దయాప్రాప్తురాలని శుభం అని. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మీకు శుభం. ఈస్టర్ గ్రీటింగ్స్ ఇక్కడే ఉన్నాయండి. హ్యాపీ ఈస్టర్ అని ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు. ఈ వాక్యాన్ని బట్టి మనము హ్యాపీ ఈస్టర్, పునరుత్థానపు శుభాకాంక్షలు, ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు చెప్పొచ్చు ఇక్కడ నుండే. యేసు ప్రభు చెప్పాడు, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం అని చెప్పాను. రెండవది, యేసు చెప్పాడు భయపడకండి. 10వ వచనంలో చూస్తాము. యేసు చెప్తున్నాడు. యేసు అంటే జీసస్ సెడ్ అని మీరు ఇంగ్లీష్ లో చూస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుని కలిగే, భయపడకండి అనే మాట చెప్తున్నాడు. దూతలు బలపరుస్తున్నారు, మీరు భయపడకండి అని యేసయ్య కూడా చెప్తున్నాడు. దాన్ని రూఢీపరుస్తూ ఉన్నాడు. ఒకటే అధ్యాయంలో ఇద్దరు చెప్తున్నారు ఒకటే మాటను, అంటే రూఢీపరుస్తాం. మీరు భయపడకండి, నేను లేచాను, మీ చీకటి తొలగిపోతుంది. నేను లేచాను, మీ బంధకాలు తొలగిపోతాయి. నేను లేచాను, నేను సమాధిని గెలిచాను, నేను ముద్రను గెలిచాను, నేను కావలిని గెలిచాను, నేను సాతానును గెలిచాను, నేను రోగాన్ని గెలిచాను, నేను సమస్తమును గెలిచాను. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నన్ను బంధించడము ఎవరి వల్ల కాదు. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వ్యాధులను తొలగించి దేవుడు యేసయ్యను లేపాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు భయపడకండి. అది రెండవది. మూడవది, యేసయ్య చెప్పాడు పరలోకంలోను భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నదని చెప్పాడు. పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. మరి భూమి మీద ఆయనకు సర్వాధికారం ఉన్నది, పరలోకంలో ఆయన సర్వాధికారం ఉంది. ఆయన మన జీవితంలో అధికారిగా ఉన్నాడా? ఆయన అధికారం మనకు ఒప్పుకుంటున్నామా? ఆయన అధికారం కిందకి వస్తున్నామా? ప్రభువా, నీ అధికారం నా కుటుంబంలో చలామణి చేయి అని అడుగుతున్నామా? నీ ప్రభుత్వం నా జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి అని మనం వేడుకోవాలి.
ఎందుకంటే ఆయనకు భూమి మీద పరలోకం మీద ఆయనకు అధికారము ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ యేసయ్య చెప్పిన మాటల్లో చూస్తాము. కాబట్టి ఆయన అధికారంలోనికి వెళ్దాం. నెక్స్ట్ యేసయ్య చెప్పాడు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్న. చూస్తున్నారా 18 సమస్త జనులను 19వ వచనం సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి, శిష్యులుగా చేయండి. నేను లేచాను, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను లేచాను అని వెళ్ళి చెప్పండి, వారు సువార్తను నమ్ముతారు, వాళ్ళు శిష్యులుగా మార్చబడతారు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులను చేయండి. హల్లెలూయా. సోమరులను చేయొద్దు, భక్తిహీనులను చేయొద్దు. నశించిపోతున్న వారికి సువార్త చెప్పి పునరుత్థానం వెలుగులోనికి, పునరుత్థాన శక్తిలోనికి, పునరుత్థాన బలములోనికి, పునరుత్థానం నిరీక్షణలోనికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి సంఘంలో శిష్యరికంలోనికి తీసుకొని రావాలి. మీరు వెళ్ళి శిష్యులను చెయ్యండి. తర్వాత 5వది యేసయ్య చెప్పాడు నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి. ఎవరిని బలవంతం పెట్టలేదు. బాప్తిసం ఇస్తానని నేను ప్రకటన చేశాను. ఎవరు ముందుకు రాలేదు. దేవుడు నన్ను అడుగుతాడు, ఏం పాస్టర్ నువ్వు బాప్తిసాలు ఇవ్వలేదని నన్ను అడుగుతాడు. అంటే ప్రభువానే ప్రకటన చేసిన, ఎవరు ముందుకు రాలేదు. ఎన్నో రకరకాలుగా చెప్పిన, పరిపరి విధాలుగా చెప్పిన, బాప్తిసాన్ని ముందుకు రాలేదు. ఎందుకు బాప్తిసం తీసుకోలేవని అడుగుతాడు. బాప్తిసం లేదా నమ్మినవు రక్షించబడ్డానని చెప్పుకొని క్రైస్తవుడిగా చెల్లామని అవుతున్నావు, బాప్తిసం ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. దేవుని వాక్యం చెప్తాను నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి. అది 5వది. యేసయ్య చెప్పాడు 6వది నా వాక్యాన్ని గైకొనండి, వాక్యాన్ని బోధించండి అని చెప్తున్నాడు. అక్కడ 19వ వచనము 20వ వచనంలో నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటిని గైకొనవాలని వారికి బోధించాలి. దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, దానిని ఆచరించాలి, దానిని ఇతరులకు స్ప్రెడ్ చేయాలి, ప్రకటించాలి. చివరిగా యేసయ్య చెప్పాడు సదాకాలం మీతో ఉంటానన్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని ఇంకా సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. యేసు చెప్పాడు జీసస్ 7 says. యేసు చెప్పిన 7 విషయాలు 28వ అధ్యాయంలో, 28వ అధ్యాయం మళ్ళీ 28వ అధ్యాయం నుంచి మళ్ళీ ఇంకొక భాగం చెప్తాను. మళ్ళీ వస్తా కదా, మళ్ళీ వచ్చిన మళ్ళీ 28వ అధ్యాయంలోనే చెప్తాను. ఇది కాకుండా మళ్ళీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు 7 చెప్పిన విషయాలను మనం ఇక్కడ చూసాము. దేవదూతల ప్రాముఖ్యతను చూసాం. పునరుత్థానంలో దేవదూతల యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రం కాకుండా ఈనాడు రక్షించబడి సంఘంలో ఉన్న నీవు నేను మన మీద కూడా ఈ పునరుత్థానంలో మన పాత్ర కూడా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు నా కొరకు మరణించాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యేసు ప్రభు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన నా పాపముల కొరకు లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారు ఆయన లేచాడని ప్రకటించాలి. నేను గత 2 వారాల కింద చెప్పినప్పుడు యూదులు సూచక్రియలు అడుగుతున్నారట, గ్రీస్ దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. మనమైతే పునరుత్థానుడైన యేసును ప్రకటించాలి. హల్లెలూయా. పునరుత్థానం గురించి మనం చెప్పాలి. యేసు ప్రభు మరణం గురించి లోకానికి వెళ్ళి చెప్పాలి. ఆ బాధ్యత మన మీద ఇవ్వబడింది. ఇది చెప్పకుండా ఎన్ని ఈస్టర్లు వచ్చిపోయినా మన జీవితంలో గొప్ప కార్యాలయం జరగవు. మనం ఇది చెప్పాలి, ఇది ప్రకటించాలి. మగ్దలేని మరియా యేసు ప్రభు లేచాడని తెలియగానే పరుగున ఊర్లోకి వెళ్ళి ఊరంతా ఒక రౌండ్ చుట్టేసి వచ్చి సమరేశ్వరి ఎట్లయితే ఊరంతటి తీసుకొని వచ్చిందో మగ్దలేని మరియా కూడా వెళ్ళి యేసు ప్రభు లేచాడని ఊర్లో ఉన్న వారందరికీ చెప్పింది. ప్రపంచానికి కోడే కూసి చాటి చెప్పిందండి. మనం కూడా అలా ప్రకటించాలి. ఆయన పునరుత్థానమును ప్రకటించాలి. నువ్వు ఎక్కడున్నా యేసు ప్రభు గురించి నువ్వు సాక్షిగా ఉండు. ఎక్కడున్నా యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన దేవుడు అని ప్రకటించు. ధాటిగా ప్రకటించు, ఉద్ఘటించి ప్రకటించు, ధైర్యంగా ప్రకటించు, బలముగా ప్రకటించు. ఈ బాధ్యత మన మీద మోపబడింది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన.